ఎందుకు లోకం ప్రయోజనం లేని వాటి వెంట ఎందుకు వెళ్తున్నావు? ప్రయోజనం లేని వ్యక్తుల మీకు తెలుసు ఈ వ్యక్తితో మాట్లాడితే లేకపోతే ఆ స్త్రీతో మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం లేదు. దట్ ఇస్ నో డెస్టినేషన్. ఇది పరిశుద్ధమైనది కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదని మరలా 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 దేవుడు చెప్తా ఉంటే కూడా మనం ఏమంటామంటే దేవుడు రెండో అవకాశాలు ఇచ్చే దేవుడు. హీస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ కదా. ఈ ప్రస్తుతానికైతే ఏదో నా బాధలు నా మనసులో పంచుకోవడానికి ఈ వ్యక్తితో పంచుకుంటానులే, తర్వాత సంగతి తర్వాత అని అంటున్నారా? ప్రయోజనం లేని వ్యక్తుల్ని ప్రయోజనం అంటే ఏదో ఆశ కోసం మనుషుల్ని పట్టుకోమని చెప్పట్లేదండి వాక్యము. నీకు దేవుని చిత్తం కాదని తెలిసి కూడా తెలిసి అటువంటి పాపాలు చేయకండి. ప్రయోజనం లేని వాటి వెంట వెళ్ళకండి. ప్రయోజనం లేని వాటి వెంట మీ సమయాన్ని వృధా చేయకండి. ప్రయోజనం లేని వాటికి మీ శక్తిని అర్పించకండి, మీ బలాన్ని యూజ్ చేయకండి. ఇట్స్ నాట్ నీడెడ్. ఇజ్ ఇట్ వర్త్? దానికి అర్హత ఉందా? లేకపోతే నిజంగా దీనికి అవసరమా? నా శక్తి, నా సమయము, ఇజ్ ఇట్ టేకింగ్ మీ ఎనీవేర్? ఇజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఫర్ మీ టు డూ అని ఆలోచించి ఎప్పుడైనా ముందుకెళ్ళారా? లేకపోతే ప్రస్తుతానికి ఏదో నడుస్తుందిలే జీవితము, ప్రస్తుతానికి ఏదో వెళ్ళిపోతుందిలే జీవితము అని వెళ్ళకండి. దేవుడు మీతోటి స్పష్టంగా